బ్రేకింగ్ న్యూస్ రాష్ట్రంలోని హోంగార్డులు పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త తెలిపారు. హోంగార్డ్ చనిపోతే వారి కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సాయం చేస్తామన్నారు. వారికి రోజువారీ జీతం 1000 రూపాయలకి, వీక్లీ పరేడ్ అలవెన్స్ కు 100 నుంచి 200 రూపాయలకు పెంచుతున్నట్లు వివరించారు. అలాగే పోలీసుల పిల్లల చదువుల కోసం ప్రత్యేక స్కూళ్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. డిసెంబర్ 6 హోంగార్డ్స్ రైజింగ్ డే. మరి వాళ్ళకి ఏదైనా ఒక మంచి వార్త వినిపించాల్సిన బాధ్యత, వాళ్ళ సమస్యల్ని పరిష్కరించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. అందుకే ఈరోజు వాళ్ళకి ప్రతిరోజు 921 రూపాయలు డ్యూటీ ఇస్తున్నారు. వాటిని 1000 రూపాయలకు పెంచడం ద్వారా వాళ్ళ యొక్క హానరోరియం 1000 రూపీస్కి ఈరోజు పెంచడం జరిగింది. ఇదే కాదు, హోంగార్డ్ వాళ్ళ వీక్లీ పరేడ్ అలవెన్స్ 100 రూపాయలు ఉన్నది, ఇప్పుడు 200 రూపాయలకి వీక్లీ పరేడ్ అలవెన్స్ను కూడా ఈరోజు మనం పెంచడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు ఎవరైనా ప్రమాదవశాత్తు కానీ ఏదైనా సందర్భంలో వాళ్ళు చనిపోతే వాళ్ళ కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా కూడా ఇవ్వాలి అని చెప్పి హోంగార్డ్స్ కుటుంబాలను కూడా ఈరోజు ఆదుకోవాలన్న ఆలోచన మన రాష్ట్ర ప్రభుత్వం చేసింది. రైట్, ఇక హోంగార్డ్ రైజింగ్ డే సందర్భంగా హోంగార్డులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త తెలిపారు. ఎవరైనా హోంగార్డ్ చనిపోతే వాళ్ళ కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సాయం చేస్తామన్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. రైట్ సురేష్, ఇప్పటికే చూసుకుంటే సీఎం రేవంత్ చెప్పినట్లుగా ఏదైతే 5 లక్షలు ఎప్పటి నుంచి అది వర్తింప చేయనుంది, అంటే ఎప్పటి నుంచి అమల్లోకి రానుంది ఈ స్కీమ్? ప్రజాపాలన విజయోత్సవాల భాగంగా ఈ రోజు పోలీసు శాఖకు సంబంధించిన ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. అక్కడ హోంగార్డులకి సీఎం రేవంత్ రెడ్డి వరాలు గుర్తించడం జరిగింది. ముఖ్యంగా హోంగార్డుల వేతనం రోజు వచ్చేసి 921 రూపాయలుగా ఉంది కాబట్టి దాన్ని 1000కి పెంచుతున్నామని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది. ఇక వాళ్ళకి వీక్లీ పీరియడ్ అలవెన్స్ కూడా 100 నుంచి 200కు పెంచుతున్నట్టు చెప్పడం జరిగింది. ఇక హోంగార్డులు ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే వారికి 5 లక్షల రూపాయల ఎక్స్చేస్తే కూడా వారి కుటుంబానికి అందిస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం నుంచి ఆయన చెప్పడం జరిగింది. ఇవన్నీ 2025 జనవరి నుంచి అమల్లోకి వస్తాయని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది. ఈ రోజు పోలీస్ శాఖకు సంబంధించిన వివిధ స్టాల్స్ సందర్శించిన అనంతరం బహిరంగ సభలో హోంగార్డులకి ఈ హామీ ఇవ్వడం జరిగింది. గత కొన్నేళ్ల నుంచి కూడా హోంగార్డులకి హెల్త్ సంబంధించిన స్కీమ్ లో కూడా వర్తించలేదు కాబట్టి వాళ్ళని కూడా హెల్త్ స్కీమ్ లోకి కూడా తీసుకొచ్చి ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పేసి కూడా దాన్ని కూడా పరిశీలిస్తున్నామని వారికి చెప్పడం జరిగింది. మొత్తానికి పోలీస్ శాఖలో పనిచేస్తున్నటువంటి హోంగార్డ్స్ కి రోజు వేతనం 921 రూపాయల నుంచి 1000 రూపాయల కంటే దాదాపు 30,000కు పైగా నెలకి జీతం వచ్చే విధంగా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని పట్ల హోంగార్డ్స్ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎక్స్చేషియాతో పాటు వారికి హెల్త్ స్కీమ్ లోకి వారిని తీసుకొని వారికి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా వర్తింపజేయడానికి ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పేసి హామీ ఇవ్వడంతో హోంగార్డులు అయితే హర్షం వ్యక్తం చేయడం జరిగింది. మరో బ్రేకింగ్ న్యూస్. పోలీసులంటే నేరగాళ్లు భయపడాల్సిందే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కష్టపడేది పోలీసులే, విమర్శలు ఎదుర్కొనేది పోలీసులే అని చెప్పారు. కొంతమంది డాబు దర్పం చూపించి స్టేషన్లకు వచ్చి హడావిడి చేస్తే బొక్కలో వేయాలని ఆదేశాలు ఇచ్చారు. అత్యధికంగా విమర్శలు ఎదుర్కొనేది కూడా పోలీసు వాళ్ళే. ఇది అందరు పోలీసుల వల్ల రావడం లేదు. కొద్దిమంది పోలీసుల వ్యవహారం అంత పోలీస్ వ్యవస్థకే చెడ్డ పేరు తెచ్చే విధంగా విమర్శల్ని ఎదుర్కొనే విధంగా పరిస్థితులు ఉంటున్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వంలో మీకు స్వేచ్ఛ ఉంటుంది. ఈ స్వేచ్ఛ ప్రజాస్వామ్యాన్ని కాపాడడమే కాదు, ప్రజలకు అందుబాటులో ఉండి బాధితులను ఆదుకునే విధంగా ఈ స్వేచ్ఛ మీకు ఉంటుంది. నేరగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరించండి. కొంతమంది డాపు దర్పం ప్రదర్శించడానికి పోలీస్ స్టేషన్లకు వచ్చి హడావిడి చేస్తే చక్కగా తీసి బొక్కలేయండి అని నేను చెప్పదలుచుకున్నాను.